మరి అమ్మగారి దగ్గర ఉన్నాము ఇప్పుడు. వారి బాధలు వింటుంటే మనకే బాధ అనిపిస్తుంది నిజంగా కూడా. మరి ఇప్పుడు ఇంకొక మేడం దగ్గర ఉన్న అమ్మగారి దగ్గర ఉన్నాము. వారి కూడా పరిస్థితులు అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే. బాగున్నారమ్మా? యా, ఐఎమ్ ఫైన్. కేకే, హైదరాబాద్ సిటీ ప్రాపర్. హైదరాబాద్ సిటీ ప్రాపర్. ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 1 month లెస్ 2 years, అంటే జనవరికి 2 years. ఇక్కడ రాకముందు మీరు ఏం చేసేవాళ్ళం? నేను గివెన్ కోచింగ్, ఇంగ్లీష్ కోచింగ్. ఎక్కడమ్మా? అది ప్రొఫెషనల్స్కి, అసిస్టెంట్ ఇంజనీర్స్ అట్లా ఉంటే 35 years అబవ్ ఏజ్ ఐ యూస్ టు గివ్ కోచింగ్ ఎట్ డోర్. నైస్ నైస్ అమ్మా. మరి ఇక్కడ హైదరాబాద్లో ఎక్కడమ్మా? హైదరాబాద్ సిటీ బర్కత్పుర. అది చైల్డ్హుడ్ అంతా అక్కడే జరిగింది. సో అప్పుడు లైఫ్ ఎలా ఉండేదమ్మా? నా సిటీ లైఫ్ ఈజ్ బెస్ట్. వీఆర్ హ్యావింగ్ పేరెంట్స్, అదంతా. ఇట్ ఈస్ ఫైన్. కాలేజ్, రెడ్డి కాలేజ్, బర్కత్పుర రెడ్డి కాలేజీలో చదువుకున్నాం. బెరంపూర్ యూనివర్సిటీ ఆల్సో ఐ గాట్ 1 degree. సో ఎడ్యుకేషన్ హైదరాబాద్ బర్త్ ప్లేస్ అండ్ నేటివ్ ఈజ్ హైదరాబాద్ సిటీ ప్రాపర్. మీరు ఇక్కడ రావడానికి కారణం? ఐఎమ్ డిస్కస్డ్ చాలా మెంటలీ. ఐ హ్యావ్ రిసీవ్డ్ సో మెనీ మెంటల్ ప్రాబ్లమ్స్. ఫర్ ద సేక్ ఆఫ్ పీస్ఫుల్నెస్ ఐ కేమ్ హియర్ బై పర్సనల్లీ. ఓకే, ఇప్పుడు మీరు కోచింగ్ ఇచ్చారు కదా యా, ప్రొఫెషనల్స్కి, దాదాపుగా మీకు ఒక అనుభవం కూడా ఉంటుంది. దాదాపుగా పెద్ద 30 years ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్. 30 years ఎక్స్పీరియన్స్. దాదాపుగా చాలామంది విద్యార్థులు అంటే ఆల్రెడీ దే ఆర్, అంటే మినిమం క్వాలిఫికేషన్ ఈజ్ గ్రాడ్యుయేట్స్. అంటే గ్రాడ్యుయేట్స్ అబవ్ ఐ హ్యావ్ గివన్. అంటే అసిస్టెంట్ ఇంజనీర్స్ అంటే దే విల్ హ్యావ్ బీటెక్ ఏదో ఉంటుంది. ఓన్లీ థింగ్ ఈజ్ దే నీడ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. అది ఒకటి. ద మెయిన్ పర్పస్ ఆఫ్ దట్ ప్రొఫెషన్ ఈజ్ ఉమెన్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అని. ఇప్పుడు లేడీస్ దోస్ ఆర్ హ్యావింగ్ స్మాల్ బేబీస్ ఉంటే దే కాంట్ గో అవుట్ సైడ్. అది దీనికి వెళ్తుంది కదా, అవుట్ సైడ్ దే కాంట్ గో అండ్ టేక్. సో వెన్ దేర్ చిల్డ్రన్ ఆర్ స్లీపింగ్ ఎట్ దట్ టైమ్ I used to go. Suppose you are free at 2 o'clock, I will come at 2 o'clock. Suppose another lady is free at 12 o'clock, I will approach at 12 to 1.5 daily 1 hour or 1.5 hour, or sometimes some then don't have time అయితే weekly 3 classes. It is like home tuitions. Not this is tuition కాదు. ట్యూషన్ ఈజ్ డిఫరెంట్. ట్యూషన్ ఏమో వాట్ ఎవర్ ద చైల్డ్ సమ్ క్లాస్ ఉంటే వీఆర్ ఎక్స్ప్లెయినింగ్ ఆర్ ఎనీథింగ్ హెల్పింగ్ అని ఉంటుంది. ఇది కోచింగ్ అంటే ఫ్రమ్ ఏ టు జెడ్. ఇప్పుడు ఎనీ బుక్స్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ బుక్స్ ఇంట్లో ఉంటాయి ఇంగ్లీష్ అవి. ఎనీ లేడీ, అంటే మై ఎయిమ్ ఆఫ్ దట్ ప్రొఫెషన్ ఈజ్ ఎనీ లేడీ హూ ఈజ్ అట్ హోమ్. Suppose she want to read the book, any book, English or Hindi. English and Hindi I used to give coaching. The English book, anything she want to read, and she should explain to her children. ఇప్పుడు మీరు ఉన్నారు, సపోజ్ యు ఆర్ ఇంటర్ అనుకోండి, ఇంటర్ ఆర్ యు ఆర్ గ్రాడ్యుయేట్, దెన్ యువర్ మదర్ మస్ట్ బి అట్లీస్ట్ పీజీ. అన్లెస్ షీ ఈజ్ పీజీ షీ కాంట్ హెల్ప్ యూ ఇన్ యువర్ ఎడ్యుకేషన్. అట్లా అనమాట. యూ నీడ్ నాట్ డూ జాబ్స్, కానీ యూ షుడ్ హెల్ప్ యువర్ చిల్డ్రన్ అని లేడీస్ అట్లా ఏంతో అది. ఇట్ ఈజ్ వెరీ హార్డ్ వర్క్. అండ్ ఎందుకంటే అప్రోచింగ్ 12 o'clock టు యూ అండ్ అప్రోచింగ్ టు 2 o'clock యూ అగైన్ ఐ హ్యావ్ టు టేక్ ఆటో ఆర్ వాక్. ఇన్ దట్ వే ఇట్ బికమ్ వెరీ స్ట్రెయిన్. 10 years I got 10 operations, 2 accidents, a number of problems are there. And in that way, since 10 years I, except coming to here,
I depend on only idli. Only idli. I have not taken any other food item anamata. After coming here, I am taking rice. Nice, madam. After coming here, Ah. how is the life? Life, yeah, one thing I can say, sir. Here is very peaceful, and outside is a colorful world and artificial world. Artificial affections, everything artificial. Here, that is not there. Here, no one will bother, no one will say anything timely, which is impossible in our family life. That is possible here. Every time by 7 tea they will give, breakfast by before 9, and lunch 12 to 1. 12 to 12. Usually if anyone comes late, otherwise by 12, this is the lunch time, and by 6:30 or before 7 only we will have dinner. So and here those who are, if they need clothing also free here. If they need, if I am having my own, if anyone wants, they will give clothing and medical help also. And every day I am taking some 18 tablets. So my health is not good. So after my father's death, I faced so many things. So in that way. సో నౌ రాజేశ్వరి మేడం గారు చాలా బాగా చూసుకుంటున్నారు. Yeah, because she is seeing everyone, she will attend everyone personally, and she will take care. And there is here thing is, I told you, there is no artificial affections. Totally, because she will see and everything timely we will get everything. There is no botheration. But thing is here, some we will feel like that. Some will come every Sunday and they will bring something for others. They will give to others and they will have, just like children, a hostel. Here also they have more power. Suppose the visitors coming, if visitors every week they are coming, means they will have think that we are having more relatives. In that way they will feel. Yes, sir. నేటి సమాజానికి ఇప్పుడున్న పిల్లలకు తల్లిదండ్రుల పట్ల ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? మెసేజ్ ఫర్ యంగ్స్టర్స్ ఏంటంటే, యాక్చువల్లీ ప్రాబ్లం లైస్ వెరీ ఇంపార్టెంట్ ఏజ్ ఇది, ఫ్రమ్ 15 to 28. That is for education or career or anything, and healthy age also. At that age they can learn anything very soon. That age is, we can mold the youngsters to anything. So but the thing is, they can learn good or bad very easily at that time. And that period is, everyone is boy or girl, college students, they are very peaceful in their mind. But problem comes, thing is, elders, they never listen youngsters. Suppose if they want to say any problem, they won't listen. At that time the children also have mental agony, and at that time they will approach their friends instead of parents. Actually father is very important for girl or boy. Only father can give guidance, correct guidance to you. So you must be able to take advice from the father instead of your friend. Because father, if because he is having experience in everything, and suppose if you want to run a business also, you want to follow your father, because father can guide in business also, business trade secrets also, and he will mold. The father is very important, so we should not leave the father at the age, in the youngsters age, and whatever they are having problem, they should directly tell to their parents or father,
anything happens, they should approach the parents, so that they'll save. If anything happens, only parents save, no friends. So that is the youngsters. And one more thing I want to say is, I will ask one question to you also, if you have no objection. If you have no objection, I want to ask one thing. There is no home for youngsters. There is no home for children or anything. But here, only old age is having home separate. Why it is having the society? What is the meaning of the society? I am asking the society. So there is the only home for old age. When husband and wife both are quarreling, they are living in the same place. When youngsters are there, college students are there, they are also having in the same house. Only old age is, only old people are living separate. So that is the society, it is not good. There is no need for old age. All are good, there is no. No, for the cause also, sir, I can say women education is important. From 30 years to majority are there, from 30 years to 50 years. That group, if we are able to in the society, if you give importance for the women education, children, everyone nowadays they are sending to school. But if you are able to do that education, everything will be, society will be, educated women can see the problems of home also. She can tackle every problem, and she never feels great grandfather and outsiders. Because old people are, they are thinking that they are waste. So not they should live somewhere, not along with her. So that is the thing. But here people, majority will, they want to run away, they want to go away, like that. Some people are there here coming also. But when we entered here, we should not think our thing. Because when they are good, what is the necessity for living here? See, the outsider is seeing so much good. Outsider is giving so much thing. So that is the thing. ఓకే ఇప్పుడు ఇక్కడ ఉన్నాను కదా, ఇప్పుడు ఇక్కడ రాకముందు మీ లైఫ్ అనేది, ఇక్కడ వచ్చాక మరి ఇక్కడ ఉన్న ఆశ్రమాలలో ఉన్నటువంటి వాళ్ళు మంచి ఫ్రెండ్షిప్ అంతా ఇక్కడ అంటే ఏంటంటే జస్ట్ లైక్ హాస్టల్, జస్ట్ లైక్ అట్లా కాదు. ఇక్కడ హియర్ ఆల్సో ఏంటంటే దెర్ ఇస్ ఎ ఫాల్స్ ప్రిస్టేజ్ మెయింటెనెన్స్ ఆల్సో దేర్. జస్ట్ లైక్ హాస్టల్, it is not an old age home, it is just like a hostel. Some one thing, sir, from different families they came, different stories they came, but except myself, others are their children or great grandfathers or anyone, by force they kept here. I independently came. Thank you madam. Thank you for your good information. We will be coming soon. It is difficult, అందుకని సెంటెన్స్ ఫార్మేషన్. కృష్ణకుమారి. ఓకే. ఇంగ్లీష్, లైక్ ప్రొఫెషనల్ ఇంగ్లీష్. ప్రొఫెషనల్ ఇంగ్లీష్ కోచింగ్.